హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2 మార్చ్ 2024 శనివారం రోజునటువంటి పంచాంగాన్ని అయితే తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో అయితే వీడియోని ప్రారంభిద్దాము. మన కోసం చేసేది మనతోనే పోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2 మార్చ్ 2024 శనివారం అండి. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 6:19 ఈరోజు చంద్రోదయం వచ్చేసి రాత్రి 12:03 చంద్రాస్తమయం 11:18 ఈరోజు తిథి షష్ఠి ఉదయం 7:54 తదుపరి సప్తమి నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:42 వరకు తదుపరి అనురాధ యోగం వ్యాఘాతము సాయంత్రం 7:54 వరకు తదుపరి హర్షణము కరణం పనజి 7:54 వరకు ఉదయం తదుపరి భద్ర సాయంత్రం 8:24 వరకు తదుపరి భవ. తారాబలం చంద్రబలం అయితే చూద్దామండి. చంద్రుడు ఈరోజు ఉదయం 8:17 వరకు కన్యారాశిలో తదుపరి తులారాశిలో ఉంటారు. సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. అశుభ సమయాలు వర్జ్యం సాయంత్రం 6:54 నుండి 8:35 వరకు. రాహుకాలం ఉదయం 9:30 నుండి ఉదయం 11 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:37 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం 8:10 నుండి ఉదయం 8:57 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల నుంచి 5:48 వరకు. అమృత గడియలు ఈరోజైతే అమృత గడియలు లేవండి. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. శుభ గడియలు సాయంత్రం 5 గంటల నుంచి 6:11 వరకు అండి. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు యథా పనులు ఉంటాయి కదండి, మనం రోజువారి పనులు, అలాంటి పనులు చేసుకోవడానికి మంచిదే. ఇక ఏవైనా సరే శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అంత మంచి రోజైతే కాదండి. అలాగే ఇంకా మీరు ఏవైనా సరే తప్పకుండా ఆచరించాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి తప్పకుండా మీరు ఆచరించవచ్చండి. ఇక ఈరోజు రాశి ఫలాల గురించి అయితే ఒక్క మాటలో తెలుసుకుందాము. మేషరాశి కుటుంబంతో దగ్గర సంబంధం అయితే ఏర్పడుతుందండి. వృషభ రాశి రాబడి ఖర్చులు రెండు సమానంగా ఉంటాయి. మిథున రాశి విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సింహరాశి ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి ఉద్యోగస్తులకి ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి రైతులకు అనుకూలమైనటువంటి రోజు. వృశ్చిక రాశి ఈరోజు వీళ్ళు ఓర్పుగా ఉండవలసి ఉంటుంది. ధనస్సు రాశి ధన నష్టం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మకర రాశి మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుంభరాశి సమస్యలు తీరుతాయి. మీనరాశి మీ విలువ పెరుగుతుంది. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.